సుజాత నువ్వులు ఎక్కడ పెట్టావు? చూడండి, ఇక్కడ కనిపించడం లేదు మా తల్లి. ఒక్కసారి ఇలా వస్తుందా? ఏమిటి నువ్వులు కనిపించట్లేదు. కదా నేను చేస్తున్నావు అబ్బా? థ్యాంక్ యూ. వచ్చి చేస్తున్నావా సీరియస్ గా అంటున్నావా? సీరియస్ గానే చెప్తున్నారు. ఏంటి? అవునండి, నేను అల్లం ఉల్లి తాగలా? మీరే అచ్చంగా మీరే. అల్లం ఉల్లే కదండి, పచ్చిమిర్చి కూడా మీరే తాగాలి. నేను తాగను. ఎందుకు తాగరు? ఏంట నీ మగతనానికి ఏమైనా తప్పు అయిందట? ఇదిగో సుజాత, నేను సీరియస్ గానే చెప్తున్నాను. మన కాఫీ ఈవేళ అల్లం ఉల్లి తరమంటున్నా. పచ్చిమిర్చి కూడా తరగమంటున్నారు. ఏమిటి? నేను పచ్చిమిర్చా? అదిగో మళ్ళీ నువ్వు చెప్పి పడాలా? నువ్వు చెయ్యాలా? ఎందుకు చేయకూడదు? చేస్తే నీ ఆరోగ్యం తగ్గిపోతుందా ఏంటి? అవునండి, నేను అల్లం ఉల్లి తరగల. నేను తరగ. నువ్వు చెప్పిన పనల్లా నేను చెయ్యాలంటే నేను చేయను. చేయండి. ఎలాగండి? నేను ఎవరో తెలుసుకొని మాట్లాడుతున్నావా? తెలుసు, బాగా తెలుసు. నా మెండో పుస్తక కట్టి మూడు ముళ్ళు వేసి మూడు అనే బిరుదు సంపాదించుకున్న ఒక పదార్థంతో మాట్లాడుతున్నారు. నేను పదార్థాన్నా? అవును మీరే. మరి నేనెవరో తెలుసా? నా చరణదాసి మహంకాళకి మరో పేరైనా సుజాతతో మాట్లాడుతున్నాను. చరణదాసి, పాదదాసి ఇవన్నీ పాత రోజులు. ఇప్పుడు రోజు మారే తెలుసా? ఇంట్లో పనులు సరిసగం చేసుకునే బాధ్యత మా గారికి కూడా ఉంది. అందుకనే మీరు అల్లం ఉల్లి తరగండి, నేను పప్పు. ఈ హక్కులు బాధ్యతలు అన్ని వేదికల మీద ఉపన్యాసాలకి పత్రికల్లో వ్యాసాలకి అంతే తప్ప మా మీదకి స్వారీ చేయడానికి పనిచేయవు తెలుసా? అంటే మేము చెప్పిన పని చేయను అంటారు. నేను చెయ్యను చెయ్యను చెయ్యను. నేను చెప్పిన పని చేస్తేనే, అదే అల్లం ఉల్లి తరిగితేనే టిఫిన్ రెడీ చేస్తాను. ఇదిగో నేను కాదు కదా, బుద్ధి జ్ఞానం ఏ మొగుడు కదా చేయడంటారు. ఎందుకు చేయరు? బాగా చేస్తారండి. ఇంట్లో అన్ని 1,00,000 మంది ఉంటారా? వాళ్ళందరికీ లక్షణంగా బుద్ధిగా ఆడవాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు తెలుసా? ఆ సాయం చేసి ఆ ఘనకార్యాలు చేసి పేరేంటో చెప్తూ నాకు నువ్వు. అలాగే చెప్తాను. మన ఎదురుగా ఉన్నారే ఎవరు? అదేనండి, లావుగా ఎత్తుగా ఉంటాడే పుల్లపోతులా ఉంటాడు. ఆయనండి సిద్ధప్ప నాయుడు. అలాగా. ఆయన పెళ్ళాన్ని గులాబీ పువ్వులాగా చూసుకుంటాడండి. మొగ్గుడు అంటే దున్నపోతులాగా చూసుకునేలాగ. అంతే కదండి, ఇంట్లో పనులన్నీ ఆయన చూసుకుంటాడంటండి. చీర జాకెట్తో సహా అన్ని ఆయన ఉంటుతాడంట. పాపం పాపాయి పని చేస్తే అలసిపోతుంది. చంకని వేసి తిరమను. ఎవడొద్దన్నాడు? ఉన్నాడుగా దున్నపోతులాగా. మన పక్కట్లో ఉన్నారే ఆయన ఏమో నేను చూడలేదు. ఓహో, ప్రైవేట్లు చెప్తారు, పంతులు మాస్తారా? చేస్తే ఎంత ప్రమాణంగా చెప్పాలనుకున్నారు? బిర్యానీ చేస్తే ఆయన చేయాలండి. ఏమిటి పంతులు గారు బిర్యానీ చేయడమా? వెజిటేబుల్ బిర్యానీ చేస్తే ఆయన చెయ్యాలి. ఏదైనా అదేమి కాదండి. ఏమండి పెళ్ళాన్ని చూసుకుంటారంటున్నారు. ఆమె భోజనం తినిపించుకొని ఆయన తినడట. ఆవిడకి ఏమన్నా జ్వరమేమో? ఏమి కాదండి, 2 రాయలా ఉంది. సరే కానీ అదిగోండి, ఎవడు ఆ పాయింట్ పనికి వచ్చా కదా.
జడ అన్ని పువ్వులు కూడా పెడతాడంట. గత జన్మలో ఏ పని పనులు అయి ఉంటాడు పేరు మొత్తం కదా. ఏం కాదండి, అలా వాళ్ళ ఆయనలాగ కళ్ళా చల్లి ముద్దు వేసి చెట్లు పూలు పెట్టే బొమ్మ ఈ వీధిలో లేదని ఎంత పుట్టుకుంటున్నారు. వాడు మగాడా ఏడుస్తాడు ఆడంగి మీద. ఏం కాదండి, ఒక్కొక్కరికి 6 మంది పిల్లలు ఉన్నారు తెలుసా. రామంలో ఉన్నాడు, వేయించినప్పుడు ఆయన నవ్వులు మిగిలినట్టు మింగడానికి. చూడు సుజాత, ఆ నంగిలి సింగిలి ఆడంగి మీద ఎవరో ఏదో చేశారని ఈ శేఖరం చేస్తాడు అనుకో. ఖచ్చిత తెలుగు మొగుడు. అందుచేత నీ పనులు అలాంటి కడకలు మానేసి నీ పనులు నువ్వు చేసుకో, నా పనులు నేను చేసుకుంటాను. అంటే నేను చెప్పిన పని చెయ్యను అంటారు అంతేనా? నేను ఆ పనే కాదు, ఏ పని నేను చేయను. అంతే, నేను వెళ్తున్నా. ఎలా చేయరో నేను చూస్తాను. ఎలా చేయిస్తావో నేను చూస్తాను. అంతేనా? అంతే కాదు కదా, నీ తరం కాదు కదా, నేను పుట్టించేది నీ అబద్ధాలు కూడా కాదు. ఆయన అంత ఎందుకండి, నేను చాలు. మైక్ కట్ చేయమని సరిపోతుంది. చూడు, బ్రహ్మ ఎవరు? అంటే బ్రహ్మ. ఆ 4 ముఖాలు బ్రహ్మ దిగి రావాలి తెలుసునా? అది చూద్దామండి. చూడు, అంతేనా? అంతే. ఇంక వేరే మాట్లాడదా? లేదు. సరే చూసుకుందామండి. చూసుకో. అలాగే చూసుకుందాం. చూడు. అలాగే. ఏమో మగాడు. పెళ్ళయ్యేంత వరకు చుట్టూ తిరుగుతారు. పెళ్ళైన తర్వాత పని మనుషులాగా ఇంట్లో పడుండు అంటారు. ప్రేమించేటప్పుడు చక్కగా ప్రేమ రేఖలు, ప్రేమ చుట్టూ, ప్రేమ పట్లంటూ కుక్కలాగా చుట్టూ తిరుగుతారు. తీరా పెళ్ళి అయిపోయాక కుక్కలాగా పడుండు అంటారు. ఏటూరి మగాడు. అయినా కొంచెం అన్నం పులి తరిగి పెట్టండి, వంట చేసి పెసరట్టు చేసి పెడతాను అన్నారు. దానికి గొడవ. అవునా? అమ్మో, అయినా ఈ మధ్య ఏ రాకలేదు. మా ఆడ చచ్చిపోతాను. పెళ్ళైన మొదటి రాత్రి నుంచి స్నానానికి నీళ్ళు పెట్టడం, టూత్ బ్రష్ అందించడం అందించుకుంటారా? స్నానం చేసిన ఇంట్లో రోడ్డు కాగానే అయ్యగారికి చక్కగా బట్టలన్నీ అందించడం, చక్కగా నీళ్ళు పెట్టడం, ఊట్లకి పాలిష్ చేయడం, ఇవే అనుకుంటున్నారా? ఇంకా ఉన్నాయి. అలాంటివన్నీ చేసి ఆడవాళ్ళకి ఎక్కడ లేని సేవలు చేసి పెట్టుకుంటే కొంచెం ఇలా అందిస్తే రాసుకుందండి. ఎందుకు వచ్చింది కానీ సాక్షి వచ్చిందట. ఒక చీర అలా అందిస్తే ఏమన్నా దోషమా? ఆ సుమ్యాన్ని తినేస్తున్నావా? ఆయన వాళ్ళు అనుకోవాలి. ఏంటో కాస్త సాయం చేయండి. వండర్ఫుల్. ఏం చేస్తున్నావే అక్క? ఏకపాత్ర అభినయం. నా బాధ నీకు ఏకపాత్రభినయం తెలుస్తుందా? బాధ మీకా? ఎందుకే అక్క? ఎందుకంటా ఇంట్లో మనుషులకు కాస్త సాయం చేసుకోవాలా లేదా? అవును మరి. ఊళ్ళో మగాళ్ళందరూ ఇలాగే ఉంటారా ఏమిటా? ఎందుకుంటారు? ఏ పిసరాలు సాయం చేయడా బావా? బట్టలైనా బతకడా? ఇల్లైనా తొడవడా? వంటైనా చేయడా? కనీసం వంటలైనా తోతాడా? మరైతే ఆయన మనిషే అయినా అసలు ఏం జరిగిందే? చూడే తమ్ముడు, 20 సుజాత పెసరట్టు కావాలో అని అడిగాడా మీ బాబుగారు. సరే నేను అన్నాను, అలాగే సార్ కొంచెం అల్లం ఉండి కలిగి పెట్టండి అన్నాడా. అంతే, నన్ను ఆడికి వెళ్తాం అనుకుంటావా? ఆడని వెళ్తాం అనుకుంటాను. నా ఎత్తులు లేసి బీదలు పడిపోయారు మీ బాబు. చాలా మంచి పని చేశాడే అక్క. అవునే, బావు నువ్వు చెప్పిన పని చేశాడనుకో, ఈసరికే మీరిద్దరు కమ్మగా కబుర్లు చెప్పుకుంటూ వేడివేడి పెసట్లు హాయిగా తినేసిండేవారు. ఇప్పుడు నువ్వు తినవు, బాబులో బాగా తిండవు. ఎంచక్క అట్లని నేనే తినచ్చుగా. పోనీ ఆ అల్లం ఉంది ఎక్కడో చెప్పారు, చెమలు తరిగేస్తాను. అదేమి కుదరదు, మీ బావగారు తాగాలి. ఆయన కూడా తెరిపిస్తారని నేను సొంతం కాదా. అప్పటి వరకు నేను తిండి తినడం అంతే. ఇదేం చెప్పవే తల్లి, తప్పగా సినిమాలో చూసాను. సరే, ఒరేయ్, ముందు నా సొంత దగ్గర నుంచి ఐడియా ఒకటి చెప్పండి.
చెప్పడానికి ఏంటే అక్క రెండు అట్లు వేసి పెట్టవే తినాలని కోరిక ఉంది. తినాలని కోరిక ఉందా? అయ్యో కడుపుతున్న ఆడలేక ఇదే కోరికరా బాబు. ఏరా నేనేమో ఇంత కష్టాలు ఉంటే పట్టుకోగా ఇలా జరిగిందని ఓదార్చడం మానేసి కోరిక ఉంది పెసరట్టు పెట్టు నెగ్గుతారు అంటావా? పిల్లాన్ని పెసరెట్టు ఎదురుగా పెడితే పిల్లాన్నైనా వదిలేస్తాం కానీ పెసరెట్టు మాత్రం వదలనే అక్క. అందులోను అల్లం ముందు వేసాడు చీలకడ తగిలించి నెయ్యి వేసుకుని త్వరగా కాల్చుకు తింటుంటే స్వర్గ ద్వారాలు కనిపిస్తుంటాయే అక్క. అక్క దండం చెప్పని బాబు ఏ దండం పెద్దలు కానీ ఆ పని చేయడానికి నీకు నాకు కలేజా లేదా మరి. బావు తిరగబడి చెరువు చెంప వాయించేసాడు అనుకో చెంప పట్టుకుని మా మూల కూర్చోవాలి. నా ఫ్రెండ్స్ లో నలుగురు కాంగ్రెస్ కంపాలంటూ ఉన్నారే. చిన్న సీను, డేవిడ్ బూరు, చిన్న గుజ్జి, కాదు చిన్నబాబు ఏ పురమాయించమంట పెట్టి బావ కాళ్ళు చేతికి ఇచ్చేసి కాళ్ళ దగ్గర పడేస్తారు. పోతే కాస్త ఖర్చు అంతే. కాకపోతే అవును తీసుకున్నా నటించి ఎక్కలేని దిక్కుమాల జబ్బులన్నిటికీ బోర్డని ఇంగ్లీష్ మందులు ఉన్నాయి కానీ కొన్ని అమ్మ తీసుకోవడానికి ఒక్క మంది కనిపెట్టున్నా ఎంత బాగుండేదో అనుకుండి ఒక్కలా తిప్పుండేవాళ్ళు మీ ఆడాలి. స్వచ్ఛమైన బాబు అందున 16 అనాల పచ్చి ఆంధ్రుని పైగా పెసరట్టు పెరిగింది. ఇంటి పుంజు కావాలి ఏదో పుంజు పుంజులేదు పెట్టలేదా ఎవరో పోయినా వాళ్ళకి తల్లి పోయప్పి ఇట్లా లోపలికి రామన్న లచ్చన్న సీతమ్మ తోకయ్య గుర్రో గుర్రు కొండగా ఎవరి ఏర్పడుతూ అద్దెకి అంటాడు. మేము రావణ పంటలు అని ఎరగలేదా వీడికి? వీడు గోవిందరాన్ని పిలవలేరా? గోవిందర కోపం వస్తే కనికరించేది లేదు. తెలుసుకో బిడ్డ, తెలుసు మనుషులకో. చిన్న పనులండి. ఏకచక్ర మహాభోగే ద్విచక్ర దివ్యభారతే త్రిచక్ర త్రిశాని ఎరుకనా నీ మనసులోని కోరిక రావన్న చెప్తాడు, సీతమ్మ అవునండి, లక్ష్మణ చేస్తాడు. పుంజు కొరకరలాడుతుంది అవునా? పెద్ద వెనక తిరగనంటుంది అవునా? పెద్ద కోకోలు పుంజు తెలుసుకోనంటుంది అవునా? ఈ పచ్చి భాష ఏమిటి అక్క? నాకు ఒక్క మొక్క అర్థం కావట్లేదు. నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు ఈ భాష? ఒక్కసారి మీ రామాన్ని అడిగి ఒక్క విషయం చెప్పండి. ఒకసారి నీ ఇష్టం ఎలా ఉంది?
చేస్తూ అలా ఉంది. గుర్రో గుర్రు తారాబలం చంద్రాబలం శంఖం చక్రం గదాహస్తం. అబ్బా నామం హృదయ నేత్రం. నీ పుంజికి 2 పెట్టలు లేవు, 2 మాటలు లేవు, ఒకటే 2 అరలు లేవు, ఒకటే తలుపు, అది నీపై వలపు. కొంచెం మనిషి భాషలో చెప్తారా? నాకు ఒక్క మొక్కైనా అర్థం కావడం లేదు. ఒరేయ్ సుబ్బిరా, నువ్వు వచ్చి బయటికి వెళ్దామా? ఇక్కడే ఉన్నాను. సరే, అక్కడ దగ్గర కూర్చో. చేస్తాం చేస్తాం. రామన్నకి చెప్పి లక్ష్మణ్ సీతమ్మకి చెప్పించి లక్ష్మణుడికి కాని తిప్పిస్తాం. కంగారు గుర్రో గుర్రు కొండరా. ఇదిగో ఈ తాయిత్లో మంత్రం ఉంది. ఈ రాత్రికి నీ పుంజ రెక్క కట్టు. తెల్లవారేసరికి ఇది కట్టిన మనిషి వెనక అడుగులో అడిగేస్తాను. నన్ను రావణగరా అని పిలువు. అయ్యో త్వర. ఆయన ఇలాంటి అడ్డు దొరికితే ఇంకేమిటంట, ఆయన ఒంటి కట్టం. ఇలాంటి ఏం కట్టించుకోడైనా వేరే ఏదైనా ఉపాయం. కొన్ని నేను కట్టేస్తలేవే, నువ్వేం బెంగళూరు. గుర్రో గుర్రు కొండరా. గుర్రో గుర్రు కొండరా. గుర్రో గుర్రు గుర్రో గుర్రు గుర్రో గుర్రు గుర్రో గుర్రు గుర్రో గుర్రు. ఇదిగో నీ పుంజి తాగే పానీయంలో ఈ సూర్ణం కలిపి ఇది తాగిన వర్షమే చిత్తకాతలో కుక్కవలే నీ వెంట పడతాడు. సూర్ణం భద్రం సుమా. ఈ చూడు పనిచేస్తుందంటావా? నమ్మకం జరగలేదా బాలగా నీకు? ఇదిగో బొంబాయి చిన్నాను బంపరాపర్ కూడా కుంకుదిరిని వెళ్తామని చెప్పింది నేనే. పులిపూరి చెప్పిందని అన్నాను. ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ చూరమంటే తిరిగేవాడు. తాయిత్ కట్టాం. ఉల్లిపాయలు అన్నారు, ఫైనాన్స్ అన్నారు అయ్యాడు, పైలా పచ్చేసుగా తిరుగుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టొద్దు అన్నాను, వెళ్ళలేదు. గుర్రో గుర్రు. సీఎంగా స్పీకర్గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి తాయిత్ కట్టాం. సీఎం అయి కూర్చున్నాడు. ఎమ్మెల్యే నుంచి ప్రధానమంత్రి వరకు నా మాట వేదవాకురా. రావణ్ణిది ఒకటే మాట, ఆ మాటకి తిరిగిలేదు. ఇంకా నమ్మకం చాలడం లేదా నీకు? ఇదిగో ఉండు. ఎంత నేత్రం తెరిచి చూడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన నేను, బొడ్డోడు జూనియర్ ఎన్టీఆర్ పక్కన నేను, ఓకే మహేష్ బాబు పక్కన నేను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నేను, మగధే రాజమౌళి పక్కన నేను, శుభలగ్నం ఎస్వి కృష్ణారెడ్డి పక్కన నేను, తెల్లబెల్ల తమన్నా పక్కన నేను, ప్రపంచ సుందర ఐశ్వర్య
తప్పని నేను తెలుసుకో బిడ్డ తెలుసుకో అసలుకో గుర్రో గుర్రు గుబులు పడకు నీకు అంతా వేరే జరుగుతాం నాకు లాభం కలిగించు వస్తాం రావణకే పూర్తి చేయాలి అలాగే ఒక నిమిషం కోనరామయ్య గుడిగాడ మన వీడికి ఇదిగో ఇంకా ఉంచు నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఇంకా తోటి అక్క ఆ మందు సగం నాకు ఇవ్వే ఏం మాట్లాడుతున్నారా ఆ పప్పులో నిన్ను బాగా చేసి సగం నాకు ఇవ్వే నీకెవరో బయట వచ్చిందంటే మళ్ళీ అదే పోసుకుంటున్నా కాఫీలో కలిపి నా పెట్టకిస్తానే నీకు పెట్టేట్రా నేను పూజ అయితే నాకు పెట్టకూడదేంటి దాన్ని రసవచ్చుకోవద్దా నా పెట్టాలని పెసరి కొడుతుంది అందుకే దాన్ని నా చెట్టు ఎవర్రా పిల్ల ఇప్పుడు వచ్చావు ఇందాక మీరు ఇద్దరు ఏమండి మీకు విషయం తెలుసా కింద రండి మా తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించేశాడు పాపం కర్మ ఎవరిది ఆ అమ్మాయి అక్క చూడే బావా నా పెట్టనే ఉంటున్నాడు బాగా తప్పు తెలియదు చెప్పు ఆయన ఆయన అంటారా ఏమండి ఏమండి ఒకసారి వస్తారా ఏమండి ఎక్కడికో బయలుదేరుతున్నారు కాఫీ తెస్తానులేండి అక్క బావ పొయ్యి పారిపోయాడే మరి అలాగెత్తావు బావుకి అదేంటి అదేమి లేదండి ఇందాక మీతో అలా మాటల్లో పడేశాను కదండి సారీ అండి అది సరే ఉన్నట్టుండి గోదావరిలో ఎంత ప్రేమ పొందుకోతుంది ఏంటి ఇందులో ఏదో ఉంది సుమా లేదు కావలసినట్టుంది చక్కర కాసేపు ఉంటే నీకు పుట్టించేది అక్క మీద గోరెడి ప్రేమ ఒరే నువ్వు కొంచెం సేపు నోటీసుకుంటావా? ఏమండి, మీరు ఇక్కడే ఉండండి. కాఫీ తీసుకోండి. మరి పెసరెట్టు ముందు కాఫీ ఆ తర్వాత పెసరట్టు. మరి అల్లం ఉల్లి సారీ అన్నాను కదా. ఓకే అక్క నాకు మాత్రం ముందు పెసరట్టే కావాలి అల్లం ఉల్లి తరిగిన వారికే ఈ ఇంట్లో పెసరెట్టు ప్రాప్తం బోస్ ఇంతేనా అయితే చెప్పు సెలవులో కడిగేస్తాను పోనీలే పాపం నీ పిల్లమైన సుమా అందుకే అస్తమానం మా నాన్నగారు పిచ్చి సన్నాసి అంటుంటారు అవును నువ్వు అది నిజమే నువ్వు పిచ్చి సన్నాసివే కానీ నీ అక్క కూడా కొంచెం నాకున్నప్పుడు మా అక్క కూడదండి అందుకనే ఆ ఆడపిల్లకి నన్ను చేయమంటుంది నేను చెయ్యను అన్నాను నువ్వు మగాడివి స్త్రీకి సమాన హక్కులు బాధ్యతలు ఉన్నాయట అందుకని ఇంటి పని సగం చేయమంటుంది అది కొంతవరకు నిజమే అనుకో అలాగని ఇంట్లో ఆడ చేయాల్సి పని ఎలాగా చేస్తాడు అబ్బే ఎందుకు చేయాలి నువ్వు మగాడివి బాబా రెడీగా ఉండు కాఫీ వచ్చేసింది ఏమండి? ఏమండి? కాఫీ. బావకి నేర్చుకుంటావా సభ్యులు ఏమండి? ఆ కాఫీ కాసి. శ్రీరామచంద్రబాబు నారాయణ గోవింద మురారి ఏం సంగతి అక్కడ ఇంతమంది దేవుళ్ళు ఒకేసారి తెలుసుకున్నావు ఏం సంగతి అబ్బాయి ఏమి లేదు తలుచుకోవాలనిపించింది తలుచుకున్నాను అంతే ఏమండి? మా సంగతి సరేనండి. ఇప్పుడు అలాగే బాగుతూ ఉంటారు. కాఫీ తీసుకోండి చల్లారిపోతుంది. అదేమిటి ఇద్దరికి ఒకేసారి మలేరియా జ్వరం వచ్చినట్టు అలాగైపోతున్నారు అబ్బాయి ఏమి లేదు ఇద్దరు ఒకే చోట పుట్టాగా అక్కడ మలేరియాలో ఎక్కువ అంతే మమ్మీ కాఫీ తీసుకో తీసుకోండి. శ్రీరామచంద్రబాబు నారాయణ ఏం బాగుంది అకస్మాత్తుగా జరిగిన ప్రారంభించారు
అకస్మాత్తుగా తలుచుకోవాలనిపించింది తలుచుకున్నాను అంతే బాబా. ఒరేయ్ సుబ్బిగా, నువ్వు కాసేపు ఆఫీస్ కూర్చుంటావా? బయటకు పోతావా? ఆయన మాకు కాఫీ తాగలేరా? ఓ దివ్యంగా తాగమను ఆయన తాగితే చూడాలనిగా నా కోరికను ఒరేయ్! కాఫీయేనా? ఇదిగోనా ఇది తీసుకోను. కాపీయా అయ్యి బాబోయ్ ఇంకేమైనా ఉందా? ఏదైతే ఏం పొందే తీసుకోబాన్నది. సరే ఇవ్వు. ఏమిటా అనిపించలేక? చూసావా బావా మా అక్కకి నువ్వంటే ఎంత ప్రేమో నీ కాఫీని తాగేసేనేమో నచ్చేసింది. ఆ కాఫీని తాగితే ఇంకేమన్నా ఉందా? పంపులంటుకో. ఇస్తాను కదా, ముందు ఈ కాఫీ తాగండి. ఒరేయ్, ఏం చేస్తావురా? సుజాత గారి ఇల్లు ఇదేనా బాబు? అవునండి. మీరు నా పేరు మాణిక్యం అంటారు బాబు. నేను మా ఊరు హై స్కూల్లో తెలుగు మాస్టర్ని. ఇక్కడ డిగ్రీ ఆఫీస్లో పనులు వచ్చాను. మా అమ్మాయి వాణిను సుజాత కలిసి చదువుకున్నారు. ఒకసారి చూసిపోదామని ఇలా వచ్చాను. ఇంతకీ నువ్వు? ఆమె భర్తనండి. ఓ, బాగుంది బాబు ఈడు జోడును. కాఫీ తాగేసావా బావా? లేదు ఇంకా మాణిక్యం గారు వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్నాను. నీ పెళ్లికి రాలేకపోయాను బాబు. అప్పట్లో మా అమ్మాయి వాణికి డెలివరీ టైము నిన్ను చూడలేదు ఎప్పుడు. నమస్కారం బాబాయ్ గారు. నమస్తే అమ్మా. బాగున్నారా బాబాయ్? ఇంటికి వారి ముక్కలు రాస్తుందా? మీ మనవడు బాగా చదువుకుంటున్నాడు కదా? అంతా బాగానే ఉన్నారమ్మా. ఊరు వస్తే ఒకసారి నువ్వు చూసి రమ్మని రాసింది. అందుకే ఇలా వచ్చాను. అంతా మీ అబ్బాయి బాబాయ్ గారు. ఇందా, ఈ పళ్ళు లోపల పెట్టమ్మా. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి బాబాయ్ గారు? అలా కూర్చొని అనవసరమైన ఖర్చు. ఇందులోకి వచ్చే ఉందమ్మా. నా బిడ్డ లాంటిదానివి. నాకు మా వాణి ఎంతో నువ్వు అంతే. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. కూర్చోండి అలాగే. బాబాయ్ గారు, ఇదిగోండి ఈయన మా వారు. నమస్తే మాస్టారు. ఇదిగో వీడు పడుతాయి తమ్ముడు. నమస్తే బాబు. ఇంకేడమ్మా చదువు? ఇదిగోండి మాస్టారు, ఈ కాఫీ తీసుకోండి. ఏమండి? ఇది మీరు తాగండి. బాబాయ్ గారు నేను వేడిగా కాఫీ తెచ్చిస్తాను. పర్వాలేదులే సుజాత. ఈ కాఫీ మీరు తాగండి. మీరు చల్లారిపోయింది కదా. బాబాయ్ గారు మీకు వేడిగా కాఫీ నేను చేసి తీసుకొస్తాను. కొన్ని సుక్కులు ఆ కాఫీ వారికి ఇవ్వ. అలాగే బావా. ఆగారా మాస్టారు? తీసుకోండి. కాఫీ బాగా వేడిగా ఉంది బాబు. పోనీ అది ఇవ్వండి. ఇది చల్లారి నేను తీసుకుంటాను. నేనే చాలా తిన్నాను చల్లారి చూడడానికి కాదు, చిన్నపిల్లలు కాదు. అక్కోయ్ అర్జెంట్గా రావా? ఏమిటా అనిపిస్తుందా? ఎందుకు అలా అరుస్తున్నావ్? నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చుకోసారా? అలాగే బావా. సరే బావా. అలాగే బావా. అలాగే బావా. అలాగే బావా. అలాగే బావా. శ్రీరామచంద్ర ప్రభు నారాయణ గోవింద. మా అన్నదికి కొంచెం స్క్రూ లేదు. మరి ఏమనుకోకండి. నా కాఫీ చల్లారింది. ఇది తాగండి. నేను ఇది తాగుతాను. దాని నుంచి అలా బాగుంటే ఏంటో అనుకున్నాను. వాడు పూలుగా శంకరం, కేసరి ఇలా చేయండి. వైజాగ్ ఎంసీని వచ్చాడు. నేను అర్జెంట్ గా తీసుకురమ్మన్నాడు. సరే నువ్వు వెళ్ళి నేను వస్తాను. వైజాగ్ నుంచి మా ఫ్రెండ్ ఎర్సీని వచ్చాడు. అతనితో అర్జెంట్ గా మాట్లాడే పని ఉంది. లోపుగా మీరు సుజాత్తో మాట్లాడుతుండండి. ఈలోగా ఈ పేపర్ తిరిగిస్తుండండి. సరే బాబు నువ్వు వెళ్ళిరా. సరే. పిసిసి అధ్యక్షుడిగా పివి పేరు ఖరారు. అడ్డుకున్న అమ్మిరెడ్డి, అమ్మిరెడ్డికి బలపరుస్తున్న బాబీ. పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నాడా? ఏంటో ఈ లోకం ఇలా తయారైంది. మా టైంలో అయితే ఎలా ఉండేది?
ఎంత వందనంగా ఉండేవాళ్ళు అందరూ. బావా బావా మా బావ ఎక్కడికి వెళ్ళాడండి? మాలిక్ గారు మాలిక్ గారు మాలిక్ గారు మాలిక్ గారు అర్జెంట్గా రావాలా? ఆయన ఎక్కడికి వెళ్ళో తెలు కానీ ఈ ముసలి బకెట్ అందేశాడు. కలయా నిజమా? నా కనుల ముందున్న ఈ స్వప్న సుందరి మానవ కన్య లేక భూమి నుంచి దిగి వచ్చిన దివ్య వార్త సౌందర్య. ఏమి అద్భుత సౌందర్యం! రంభా ఊరుసులు కూడా అసూయి పుట్టించి అందం. రాజుల కళ్ళు, హనుష్క ఒళ్ళు, ఇలియానా షేపు, తమన్నా ఊపు, నేను బాబాయిని కాదే బావని. ఏది ఒక్కసారి బావారు పిలు, బావారు పిలు. నిలువబే మాలి ఎక్కడికి ఎక్కడికి కసిగా ఉంది, కసిగా ఉంది. కలవక కలిసినందుకు కాదు నా ప్లేస్ కర్మ అట్లు తోమన్నా అవలేదుగా తోమేస్తాను. నా అందాల రాసి ఆకి బలం గాని అక్క ఆ కాఫీ పొరపాటు తరమరైంది కానీ బావే తాగి ఉంటేనా పోయిదారు అబ్బా ఏమా జడకథలకులు నాద స్వరానికి వంటి మార్చులు నల్ల త్రాసునే మనం పెంచుతున్నవే. ఇక రెండు ఎత్తైనా
ఈ అబ్బాయికి పరిశ్రమ బాగా ఒక్కసారి కనికరించవే ఇవాళ. కానీ ఏంటో ఇలా మారిపోయారు. ఎవరి పిల్లలు దాని మొగుండి నీ పాటు పైగా పరాయిత్రులను అసలు మోహించకూడదు. సుజి ఏమిటి సుజి నన్ను ఇలా కొడుతుంటే వాళ్ళ చూస్తూ ఉండవేంటి సుజి? సుజి కాదురా, సుజాత సుజాత ఒరే తమ్ముడు, ఏం మాట్లాడరా బాబు? సుజి వినిపించుకోండి. నా సుజి ఏమిటి నువ్వు సుజాత వీడి సంగతి తెలుసుకుని కూడా ఎందుకు రానిచ్చావు? అసలు ఏం జరిగిందో చెప్పే. అది వీడేదో పెద్ద మనిషి అన్నా. అవునండి, పెద్ద మనిషే. కానీ ఏంటంటే, సుజాత ఎవడి? ఎవడి? చూడు సుబ్బులు ఎవరో చెప్తారు మీరు నేను పడుకుంటాను. ఎవరిని సరిపో? మరి ఎవరు వచ్చి చూడు. సుజి అమ్మో. నా సుజాత మీ నాన్నగారు వస్తున్నాం కదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పే. ఊరికోరు వచ్చిన ప్రేమ్ని కాదండం బాగుంది మా సుజి. అన్ని శరీరానికే కానీ నా మనసు కాదు సుజి. సుజి చెప్పండి. అదేమో అక్కేమో సుజి సుజి మరేమో అక్కేమో బాగా కైపిస్తులు చేసుకున్నామని ఆ కాయిదర్ దగ్గర ముందు కలిపి కాపీ కలిపి బావకి ఇచ్చింది. అప్పుడేమొచ్చి నీకేమో నా కాపీ ఇచ్చాను. ఆ కాపీ పొరపాటున తోరమారి ఉంటుంది. ఆ మందు కలిపిన కాపీ ఈయన తాగేసి ఉంటాడు. దాంతో చూసారా మామయ్య మీ అమ్మాయి తెలివితేటలు? ఆ కాఫీ కలిపి తాగుంటే ఈ బాగుడు సొంతమోడివి. తీసుకొచ్చాడు. డాక్టర్లు రావలేదు. ఆ కొండదొర దగ్గర నాన్న, నాన్న, ఒకవేళ కోయిదూరు కనిపించకపోతేను నాకు విడాకులు ఇచ్చి పని చేసుకోవాలి. ఉండాల్సి సుజాత ఏమిటి సుజి పిల్లల కొడుతుంటే కూడా నువ్వు అలా చూస్తూ ఊరుకున్నావేంటి సుజి? మళ్ళీ వాడు ప్రారంభించాడు. చూసిత్రా ఈ ప్రేమ విలన్ గాడు ఎలా అడ్డుగా ఉన్నాడో. ఏమన్నా నువ్వు హీరోవా? సుజి 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 మా సెక్రటరీ గారి హోటల్లో ఎస్కేపే తాగుతున్నాడు. పట్టుకున్నాను, చెప్పాను, ఇచ్చాడు. దీన్ని నీళ్ళలో కలిపి పట్టుకున్నాడు. మీరు సుజి సుజి నా సుజి కాదు, సుజాత, సుజాత. నీ పేరేంటన్నా? చవన సుందరి ఏంట్రా? నిన్ను వలచింది డోర్ మూసుకుని ఈ నీళ్లు తాగు. నేను తా ప్రేమ పిపాసిని నా దాహం ఎప్పుడు తెచ్చలేను. నా సుజి అన్న తప్ప సుజి నా సుజి సుజి రెండు కళ్ళమంటావా? ఏమిటి బలవంతము నాకు దాహం కలదే. వీడు ఇలా తాగడు బాబా. అసలు ఉప్పితే తాగేస్తాడు. మామయ్య, వాడు నోరు చెప్పండి. సుజి అయిపోదు కదా. చదువుకున్నదాన్ని నువ్వు కూడా ఇటువంటి పనులు చేయటమా?
అక్క శబ్దం చేసింది నాన్న. స్త్రీకి సమాన హక్కులు బాధ్యతలు ఉన్నాయట. అందుకోసం ఇంటి పని వంట పని నన్ను సగం చేయమంది. నేను చేయను అన్నాను. చేయించకపోతే తన పేరు సుజాత కాదని శబ్దం చేసింది. దాని పని ఇదంతాను. ముగ్గురిని కొంగురు ముడేసుకుని ఆడేదనుకుంది తప్ప. అలా అడగండి మావయ్య. ఏ ఆ కాఫీ బావే తాగి ఉంటే ఆ డాన్స్, ఆ శృంగార కవిత్వం, అన్ని చూసిండే వాళ్ళు. నాకు పెసరట్టు దక్కేది. నేను చచ్చిన పని చేసేవాడు కాదు. ఆ కాఫీ తాగుంటే నువ్వు నీ తలలో జేజమ్మ కూడా డాన్స్ చేసి ఉండేవి. నీ మార్కింగ్ గారిని చూడలేదు. అబ్బా ఏంటిది అంతా అదోలా ఉంది. ఏం జరిగింది ఆయన? కాసేపు మా అక్కడ ప్రేమించారు లేదు మీరు. నేనా? సుజాత నా బిడ్డ లాంటిది. బాధ్యతలను విస్మరించి హక్కుల కోసం పోరాడే ఒక స్త్రీ పని. ఆవేశమే తప్ప ఆలోచన లేని ఒక ఆడదాని పని. అంటే చిన్న పొరపాటు జరిగిపోయింది. మా అమ్మాయి తన భర్త వసూలు చేసుకుందామని దారిపోయే కోయితల దగ్గర ఏదో పెట్టుడు బోన్ తీసుకుంది. అది తన భర్త మీద ప్రయోగించిన కాపీ పొరపాటుని మీరు తాగేశారు. దాంతో మీరు మా అమ్మాయి మాట్లాడటం, మీరిద్దరు మీ ఒడ్డు ఓమని అది పరమ సుజాత తప్పు కదూ. మరి నేను వెళ్ళొస్తాను. మంచిదండి. ఇంటికి వెళ్ళాక వేడి కాళ్ళ పెట్టించుకోండి పాపం. తప్పుతుందా మరి? ఎప్పుడా సుట్టిగా వెళ్ళొస్తానండి పరందామయ్య గారు. చంపేశారు కొట్టు. మంచిదండి. బయలుదేరి వేళ విశేషం ఏమంటారు? అంతే అంతే. ఏం చేస్తాం? ఇద్దరు కలిసి బాబు చంపేశారు నాయన. అమ్మ సుజాత తొందరపాటు పనులు చేయకూడదు. హక్కుల కోసం పోరాడే ముందు బాధ్యతలు కూడా విస్మరించకూడదు. తెలిసిందా? బలవంతంగాను లేక పెట్టుడి మందుల ప్రభావంతో ఒకరినొకరు రంగు తీసుకోవడం అనేది మంచి పని కాదు. అలాంటి సంసారాలు చిరకాలం నిల్చుండవు. అది తాత్కాలికం అవుతుంది. ఇలాంటి ప్రయోగాలతో కొన్ని సంసారాలు కూడా చెడిపోయాయి. అలా బుద్ధి చెప్పండి మావయ్య. క్షమించండి. ఏం సుజీ ఇది? చిన్నపిల్లలాగా నీ స్థానం ఇక్కడ కాదు ఇక్కడ. నాన్న, నువ్వు కూడా నన్ను క్షమించు నాన్న. భార్యాభర్తలు అనురాగంతో, అభిమానంతో, అన్యోన్యంతో ఒకరి మనసులో ఒకరు దూచుకుని ఒకరికొకరు దాచులైపోవాలి. కానీ ఇలా కాదు. అలాంటి సంసారాలే చిరకాలం నిలుచుకుంటాయి. భార్యతోనే సుఖ సంతోషాలు కాపురం. తెలుసు నాన్న. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. ఎప్పుడు ఎటువంటి పనులు చేయని నాకు మాట ఇవ్వు. ఈ వశీకరణ అనే మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాకపోతే ఎక్కువ టైం కూడా లేదు. అంటే ఫస్ట్ ఎప్పుడు అనుకున్నాను కానీ ఎవరికి ఉండే బిజీల వల్ల వాళ్ళు ఎక్కువ రిహార్సల్ చేయలేకపోయారు. మొదట్లో చిన్న క్లమ్జీనెస్ వచ్చిన తర్వాత బాగానే ఉందని అనుకుంటున్నాను. తర్వాత ఈ వెంకటరమణ క్రియేషన్స్ వశీకరణం అనే ఈ నాటిక్ ప్రొడ్యూసర్ మా చిన్న చంటిబాబు గారు. చిన్న చంటిబాబు గారు అలాగే మాకు ఎన్నో అమూల్యమైన సలహాలు ఇచ్చినటువంటి మా డైరెక్టర్ తార్ సుల్తాన్ రెడ్డి గారు. అలాగే మా హీరో శంకరం రామారెడ్డి గారు. అలాగే చాలా దూరం నుంచి వచ్చి కూడా మాకు మాలో ఒక అమ్మాయిగా కలిసిపోయి మాకు ఎంతో సహకరించినటువంటి మా వాణి గారు. అలాగే మీకు తెలుసు కదా ఎప్పుడు చూసినారంటే అక్కడ టైర్ వర్క్ టైంలో చూసాం మా జోగయ్య అలియాస్. అలాగే మా ప్రసాద్ గారు సీనియర్ మోట ఆర్టిస్ట్. ఈయన సలహాలు కూడా మాకు చాలా ఉపయోగించాయి. మీకు అందరికీ నచ్చితే కనుక ఒక్కసారి ప్లీజ్. మర్చిపోయింది అసలు ముఖ్యమైన వ్యక్తిని మర్చిపోయింది. ఇన్ని చేశాను కానీ మా సూర్య మాస్టర్ అమరెడ్డి నేను పరిచయం మర్చిపోయినా. మా సూర్య మాస్టర్ అమరెడ్డి పోయిదారా కోనరావుని గుడిదర ఉంటాడు తీసుకురండి. పోయిదార కోనరావుని గుడిదర రాముగారు పూజ చేస్తున్నారంట. అలాగే మా అమరెడ్డి సూర్య మాస్టర్ అమరెడ్డి రచన సహకారం అందించిన సూర్య మాస్టర్ అమరెడ్డి. అలాగే మొత్తం ఈ స్టేజ్ ఏర్పాట్లు అన్నింటిలో చూసినట్టు నా కోటా సీను ఒకసారి
సరే ఇంతతో ఈ కార్యక్రమం అయితే అయిపోయింది. నెక్స్ట్ టైర్ బరస్ట్ ఉందండి. టైర్ బరస్ట్ అయింది, మీరు ఒకసారి చూసారు, మళ్ళీ ఒకసారి చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇంత అద్భుతమైనటువంటి ఈ మైక్ సెట్టింగ్ చేసినటువంటి మా బాబురావు గారికి, అలాగే మేకప్ అందూరు నుంచి వచ్చినటువంటి మా బుజ్జయ్య గారికి, పూర్ణారాయణ అదే బుజ్జయ్య గారు, అలాగే మీకు వీణుల సంగీతాన్ని అందించినటువంటి మా రమణ గారు, అందరికీ కూడా మా వెంకటరమణ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మేము ఈ నాటకం చేస్తామనగానే రండి తప్పకుండా చేయండి, ఎంత ఖర్చైనా మేము భరిస్తామని చెప్పి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఈ ఆలయ కమిటీ వారు మన పీవీ వాళ్ళ నాన్నగారికి, పీవీకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరొక 10 నిమిషాల్లో టైర్ బరస్ట్ అయింది స్టార్ట్ అవుతుంది. అది కూడా చూసి ఆ తర్వాత 12 గంటలకు లింగోద్భవ సమయంలో ఆ పరమేశ్వరుని దర్శించుకుని ఇళ్ళకి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. గ్రూప్ వచ్చామని ఒక్కసారి ఈ నాటకం మీ అందరికీ నచ్చుంటే మీ కరతాళకంతో మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. వచ్చామని గ్రూప్